రేపు దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా ఉన్నటువంటి ఎన్నికల పోరు సమరం, ఆ సమరం ఏ విధంగా బ్యాలెట్ బాక్స్ నుంచి వస్తుందో, ఆ బ్యాలెట్ బాక్స్లో ఎవరు భావితవ్యం ఏ విధంగా ఉండబోతున్నట్టు ప్రధాన వార్తల లక్ష్యమే చెప్పే అటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా బ్యాలెట్లో కూడా బరిగెల శివ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. బరిగెల శివకు ఒక్క ఓటు పడ్డా కూడా అది నిజాయితీ ఓటు, అది నిబద్ధతతో ఓటు. అక్కడ ఆ ఓటు వేసినటువంటి వ్యక్తులు కూడా నిజాయితీ నమ్ముకున్నటువంటి వ్యక్తులు అనేటువంటి పరిస్థితిని చూసుకుంటున్నాను. ఇది రేపు జరిగేటువంటి 4వ తారీఖు జరిగేటువంటి 4వ తారీఖు రాబోయేటువంటి దేశవ్యాప్తంగా రాబోయేటువంటి రిజల్ట్. ఈ రిజల్ట్కి సంబంధించినటువంటి అంశాన్ని అయితే మనం తీసుకుంటాం. ఈ రిజల్ట్కి సంబంధించినటువంటి అంశం ఇది దేశ ప్రధాని, ఈ దేశానికి కావాల్సినటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నారో, ఈ దేశ ప్రధాని ఎవరు కాబోతున్నటువంటి రిజల్టే ఈ భారతదేశంలో 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి అంశం. ఈ 140 కోట్ల మంది భారతీయులు, ఈ 140 కోట్ల మంది భారతీయులు ఎన్నుకున్నటువంటి దేశ ప్రధాని ఎవరనేది కూడా తెలిసేటువంటి ఆ పరిస్థితి ఉంది. ఈ దేశ ప్రధాని ఎవరు అనేటువంటిది కూడా తెలిసేటువంటి నేపథ్యం ఉంది. ఈ దేశ ప్రధాని ఎన్నిక రేపే రాబోతుంది. రేపు 8:30 నిమిషాలకు ఇప్పటికే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం అయ్యేటువంటి అవకాశం ఉంది. 8:30 నిమిషాల నుంచి మొదలుకుంటే బ్యాలెట్ ఓట్లతో పాటు ఏదైతే ఉందో మధ్యాహ్నం 1-2 గంటల లోపు పూర్తి రిజల్ట్ కూడా వచ్చే నేపథ్యం ఉంది. 5 గంటల లోపు పూర్తిగా రిజల్ట్ను కూడా అధికారికంగా ప్రకటన చేసి వాళ్ళకు ఏదైతే ఉందో గెలిచినటువంటి సర్టిఫికేట్ కూడా అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చేటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశం అయితే ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి 543 పార్లమెంటు ఎన్నికలు, 543 పార్లమెంటు సీట్లకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రాబోతుంది. 543 పార్లమెంటు ఎంపీ సీట్లు కూడా రేపే అందరికీ తెలిసే విధంగా కూడా చాలా వరకు ఇప్పటికే కసరత్తు చేసేలు, ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఇప్పటికే కసరత్తు చేసేలు. ఎక్కడ కూడా 3 అంచెల భద్రత ఏదైతే ఎన్నికల నేపథ్యంలో ఉందో 3 అంచెల భద్రత కూడా భారీ భద్రత నేపథ్యంలో కూడా ఇలా భారీ బందోబస్తుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యంలోనే ఎవరు గెలిచిన నేపథ్యం, నేను వారణాసి నుంచి కూడా పోటీ చేసిన ఉన్నది. వారణాసి దేశ ప్రధాని, ఈ దేశానికి కావాల్సినటువంటి దేశ ప్రధాని పైన మోడీ పైన కూడా నేను పోటీ చేయడం జరిగింది. ఇక్కడ నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. వారణాసిలో నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్నికల్లో నేను లేను, కానీ నేను చేసినటువంటి ప్రయత్నం చాలా తీవ్రమైన ప్రయత్నంలో నాతో పాటు అనేక మంది అడ్వకేట్స్, చాలామంది మేధావులు ఇక్కడ తెలంగాణ నుంచే కాకుండా వారణాసి యూపీలో కూడా నా వెన్నంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. కానీ రాజ్యానికి పోయి దేశ ప్రధాని మీద నామినేషన్ వేసేటువంటి నేను ప్రయత్నం చేస్తే నా ప్రయత్నానికి పూర్తిగా సపోర్ట్ చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ బృందానికి, అక్కడ ఉన్నటువంటి అనేక మంది బ్రాహ్మణ్స్ నాకు అక్కడ పూర్తిగా సపోర్ట్ చేసింది కూడా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా బ్రాహ్మణ్సే. వాళ్ళందరికీ కూడా నేను నిజంగా జైభీం వాళ్ళందరికీ కూడా పదవివందనం తెలియజేస్తున్నాను. ఎందుకోసంటే వారణాసిలో పోటీ చేయడం ఆశిమాషి ముచ్చట కాదు. వారణాసిలో ఉన్నటువంటి మొత్తం హిందుత్వం ఉన్నటువంటి నేపథ్యం, ఆ హిందుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనేక మంది అక్కడ భటియా, అక్కడ బనియా, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ్, అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓబీసీ బీసీలు కూడా అక్కడ ముందుకు రాలని పరిస్థితి కూడా. అలాంటి సందర్భంలో నా గురించి తెలుసుకొని నన్ను అర్థం చేసుకొని నా వెంట ఉండి నాకు వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళ ఓటర్ ఐడీలు కూడా ఇచ్చి నాకు సపోర్ట్ చేసినటువంటి వారణాసి నిజంగా వారణాసిలో ఉన్నటువంటి ఓటర్లకి, వారణాసిలో ఉన్నటువంటి అడ్వకేట్ల బృందానికి నన్ను దగ్గరుండి సపోర్ట్ చేసి వాళ్ళు తీసుకొని అనేక రకాలుగా సపోర్ట్ చేసినటువంటి ఉద్యోగస్తులకి కూడా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా జైభీం తెలియజేస్తున్నాను. రేపు రిజల్ట్ రాబోతుంది కాబట్టి నేను చేసే ప్రయత్నం చాలా బలమైంది. గతంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా పోటీ చేసిన నేను ఎన్నోసార్లు సవాల్ వేయడం జరిగింది. నాకు కావాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రులు, దేశ ప్రధాని మాత్రమే. ఎందుకోసం అంటే వాళ్ళ ఈ రాజ్యానికి, ఈ రాష్ట్రాలకి, దేశానికి రాజులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకు ఒక సామాన్యుడు పోటీ చేయదు, ఎందుకు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు ఎందుకు పోటీ చేయదు, ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు పోటీ చేసేటువంటి అర్హత ఉండదా అన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ మీద పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి అభిమానాన్ని పెంచే విధంగా, ఆత్మగౌరవంగా బతికే విధంగా, ఆత్మగౌరవంగా ఉన్నటువంటి మన స్వేచ్ఛ, మనకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించిన అనేకమైన హక్కులు కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఉన్నటువంటి కామారెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, గత ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దేశ ప్రధాని మీద కూడా పోటీ చేసినటువంటి చరిత్ర కూడా జైభీం సంస్థల అధినేతకే ఉందన్నటువంటి
అధినేతకే కలిగిందని చెప్పొచ్చు. ఇవాళ ఉన్నటువంటి డబ్బులకు ఆశపడి ఇవాళ డబ్బులు సంపాదించుకునే మార్గం ఉంటే ఇవాళ లక్షల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకున్నాం. ఏ పార్టీ అయినా ఇవాళ బిస్కెట్ల లాగా డబ్బులు పంచిపెట్టేటువంటి నేపథ్యం ఉంది. కానీ ఆ డబ్బులకు లొంగకుండా, ఆ డబ్బులకు ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకోకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పిఎం మీనా సీఎం మీనా కూడా పోటీ చేసిన చరిత్ర కూడా బరిగెల శివ జేబీ సంస్థల అధినేతకే ఉందని చెప్పొచ్చు. ఆ కాలంలోనే ఇంత స్పష్టంగా చెప్తున్నారు. రేపు రాబోయే రిజల్ట్ గురించి చెప్తున్నాను. అక్కడ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అలానే వచ్చేసి వరంగల్ సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే వరంగల్లో నేను ఎక్కువ ప్రచారం చేయలేదు. వరంగల్లో ఎస్సీ పార్లమెంట్ 15 నియోజకవర్గానికి నేను ప్రచారం చేయలేదు. ఈ ప్రచారంలో భాగంగా నన్ను అర్థం చేసుకొని నా వెంట ఉండి నన్ను అనేక రకాలుగా నేను వారణాసిలో ఉన్నప్పటికీ కూడా నన్ను ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని నా విషయంలో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చాలామంది అభిమానులు ఉన్నారు. చాలామందికి నేను ఎక్కడ కూడా ఎవరికి ఫోన్ చేయలేదు. నా సొంత గ్రామంలో కూడా నేను ఎవరికి కూడా ఫోన్ చేసి నాకు ఓటేయండి అని చెప్పినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ నన్ను అభిమానించేటువంటి చాలామంది ఉన్నారు. ఇలా ఉన్నటువంటి వరంగల్లో 200 కోట్ల నుంచి మొదలుకుంటే 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసినటువంటి చరిత్ర ఉంది. ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచేటువంటి అది గెలుపే కాదు. నా దృష్టిలో ఇవాళ ఉన్నటువంటి వరంగల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా, ఒక్కరు కూడా ఫోన్ చేసి ఓటేయమని చెప్పకుండా ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో వేసేటువంటి ఓటు నిజమైన ఓటు, అది నిజమైన గెలుపు అనేటువంటిది కూడా వరంగల్ ప్రజలు కూడా తెలియజేస్తున్నాను. వరంగల్ ప్రజలు నిజంగా ఆదరించి అభిమానించి గుండెలో పెట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. నేను చెప్తున్నాను, ఒకే ఒక్క ఓటు పడ్డా నాకు గర్వకారణం. ఎందుకోసం నేను ఎక్కడ ప్రచారం చేయలేదు. ఎవరి దగ్గర పోయి నేను నాకు ఓటేయమని చెప్పలేదు. ఎక్కడ కూడా నేను ప్రచారం చేయలేదు. ఓన్లీ స్టేటస్లో మాత్రమే, సోషల్ మీడియాలో మాత్రమే, నా ఫేస్బుక్లో కానీ, నా ట్విట్టర్ అకౌంట్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ నేను పెట్టినటువంటి దాఖలనే కానీ నేను ఎక్కడ కూడా ప్రచారం చేసినటువంటి చరిత్ర లేదు. ఏ పేపర్ వాళ్ళు కూడా రాయాలని చరిత్ర ఉంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముక్నాయక పత్రిక పెట్టిన తర్వాత ఈ బహుజనుల గుండె చప్పుడుగా ఆయన పత్రిక పెట్టి ఆయన గురించి రాసిన తర్వాతనే ప్రపంచానికి పరిచయం అయిన సందర్భాలు. అందుకోసమే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా జైభీం టీవీ, జైభీం దినపత్రిక, జైభీం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మొదలుపెట్టి ఇలా ఎందరికో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇలా వాళ్ళందరికీ కూడా నేను ఉన్నాను, వాళ్ళందరికీ కూడా నేను నిలబడతాను, ఉంటానని కూడా చెప్పి ఈరోజు ఇలా జైభీం దినపత్రిక, జైభీం సంస్థలు కూడా ఇలా మీ ముందు కనబడుతున్నాయి. ఇలా చాలామంది ఇలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. కోట్ల రూపాయలు విచ్చలవిడిగి ఇచ్చినారు. ఓటుకు 50 రూపాయల నుంచి మొదలుకుంటే 100 రూపాయలు, 200 రూపాయలు, 150 రూపాయలు తీసుకున్నటువంటి చరిత్ర ఉంది వరంగల్ ఉన్నటువంటి ఓటర్లు. స్వయంగా నేను దగ్గరుండి చూసిన వ్యక్తిని నేను. ఇలా ఉన్నటువంటి చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కొన్ని పార్టీలకు పూర్తిగా సపోర్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. దగ్గరుండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లరో ఇలా వాళ్ళందరూ కూడా ఇలా వీళ్ళ కోటేయండి, వాళ్ళ కోటేయండి అని చెప్పినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అది ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధము. అందుకోసమే వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళ గెలిపే కాదు. ఇవాళ మేము ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ రాజ్యాంగాన్ని అనుసరించి, రాజ్యాంగానికి లోబడి ఇవాళ మేము ఎక్కడ కూడా ప్రచారం చేయకుండా, ఆత్మ అభిమానాన్ని చంపుకోకుండా ఇవాళ ఎవరికి కూడా మాకు ఓటేయండి అని మేము డబ్బులు ఖర్చు పెట్టిన దాఖలా లేవు. ఓన్లీ నామినేషన్ ఫీజు మాత్రమే. ఆ నామినేషన్ ఫీజుకు మాత్రమే చెల్లించిన డబ్బులు, అది గవర్నమెంట్ మేము కట్టేటువంటి ఏదైతే డబ్బులు ఉందో అవి మాకు ఇచ్చేటువంటి మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్కడ మేము డబ్బులు కట్టింది నామినేషన్ ఫీజే. కానీ ఎక్కడ కూడా మేము డబ్బులు ఖర్చు చేసుకొని మాకు ఓట్లేయండి అని బహిరంగ సభలు కానీ ఇంకా ఏదో కానీ ఏది చేయలేదు. అందుకోసమే ఇవాళ వరంగల్లో పడ్డ ఒక్క ఓటైనా కూడా అది మా నిజాయితీకి సంబంధించినటువంటి ఓటే. ఆ నిజాయితీకి సంబంధించినటువంటి ఓటులో దృష్టిలో పెట్టుకొని ఈరోజు రేపు జరగబోయేటువంటి ఎన్నికల రిజల్ట్ అయితే దేశ ప్రధాని గెలిచేటువంటి నేపథ్యం ఉంది. ఈ దేశానికి కావాల్సినటువంటి దేశ ప్రధాని ఎవరున్నారు? 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష, ఆ భారతీయులకు సంబంధించినటువంటి అంశాన్ని ఎవరు నిజంగా చెప్పేటువంటి నేపథ్యం ఉందన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. అందుకోసమే వరంగల్ ప్రజలారా, ఓటు వేసినటువంటి వరంగల్ ప్రజలారా, మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరు వేసినటువంటి ఓటు నిజంగా ఓ చరిత్రాత్మకమైనటువంటి ఓటు. ఈరోజు నేను ఓడిపోవచ్చు, కానీ రేపటి రోజు నిజంగా మీరు వేసినటువంటి ఓటు కానీ న్యాయం చేస్తాను. ఏదో ఒక రోజు వరంగల్ జిల్లా ప్రజలకి సేవ చేసే అదృష్టం కూడా ఉంటుంది అని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇది వరంగల్ జిల్లా ప్రజలకు నిజంగా ధన్యవాదాలతో తెలియజేసుకుంటున్నాను. రేపే రిజల్ట్ రాబోతుంది. దేశవ్యాప్తంగా 543
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్, ఈ రిజల్ట్కి సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నారంటే ఎవరు నిజంగా భవితవ్యం, ఎవరు భవిష్యత్తు ఉన్నది, ఎవరు నిజంగా గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అంటే బ్యాలెట్ నీ ఓటు ఎంత పవిత్రమైందో రేపే తెలుస్తుంది. ఈ ఓటు ఎంత బలమైంది అనేది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 18 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఎదిగినటువంటి వ్యక్తులు ఉన్నారో మహిళలు కానీ పురుషులు కానీ ఇచ్చేటువంటి ఓటునే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినది. 18 సంవత్సరాలు నిండినటువంటి మేల్ కానీ ఫీమేల్ కానీ వేసుకునే ఓటు హక్కు ఇక్కడ ఇంత పవిత్రమైంది. రేపే దేశ ప్రధాని ఎన్నిక అయ్యేటువంటి ఎన్నికలు కూడా ఇక్కడే సమరం ఉంది. ఇంత పవిత్రమైన ఓటు గురించి తెలియనటువంటి అనేక మంది డబ్బులకు అమ్ముడు పోయి ఓటు నమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ఇవాళ నువ్వు ఓటు నమ్ముకుంటే ఇవాళ దేశ ప్రధాని అవుతున్నాడు. ఇవాళ నువ్వు వేసే ఓటు ఇవాళ నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఇవాళ గెలిచేటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు నిన్ను పరిపాలిస్తాడు. ఈ 5 ఇయర్స్ నిన్ను పరిపాలించేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తికి ఓటేసావు అనేటువంటి నేపథ్యం సంస్కారం నీకు లేకపోవచ్చు, కానీ ఇవాళ నిజాయితీగా ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు ఎవరికి ఓటేస్తారో మేల్ కానీ ఫిమేల్ కానీ ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళు నిజమైన గెలుపు కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అయితే రేపు మన లైవ్లో కూడా చూసేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇప్పటికే ఉత్కంఠంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం.